కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా దీన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఎవరో ఇండివిజువల్ ఇస్తే దానికి ప్రభుత్వం ఎట్లా రెస్పాన్సిబుల్ అంటది ఏంటండి? ఇది మాట్లాడవచ్చా? ప్రభుత్వం నీ పార్టీ ప్రతి స్పోర్ట్స్ పర్సన్ అంటే వాట్ ఈస్ ది ఐడియా? నరేంద్ర మోడీది అదే అమిత్ షా ఆలోచన ఏమిటి? ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ దేశం చేయాలని. ఒక పక్క నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళను లేదు మాతో మార్పు వచ్చింది, ఇతర అన్ని మతాల వాళ్ళు మా వాళ్ళు అంటారు. ఇంకో పక్కనేమో రోజు ఒక స్టేట్మెంట్. ఇక్కడ బండి సంజయ్ అంటాడు మధ్యతులను కూలగొడుతా అంటాడు, ఇంకో ఆయన దర్గా పోవద్దు అంటాడు. ఏమిటా బాబు మీ ఆలోచన ఏమిటి? మీ జాగీరా? మీరు ఏం చెప్తారు తెలియాలన్నా? ప్రతి ఒక్క మతానికి ఒక ఆలోచన ఉన్నది, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇతర మతాలను కించే అవకాశం ఎవరిచ్చింది మీకు? అదేవిధంగా ఇంకో అంటాడు ఆయన ఈశ్వరప్ప జాతీయ జెండానే మార్చేస్తాం, బీజేపీ జెండా వస్తుంది అంటాడు. ఏమిటి నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, ఇచ్చినవా? బ్లాక్ మనీ చేస్తానో తెచ్చినవా? ఇవన్నీ ఇచ్చిపెట్టి ఈ హిందూ దేశం చేయాలనే ఆలోచనలో భాగమైంది. ఇది కేవలం పెద్ద కాన్స్పిరసీ అవుతుంది. ఈ కాన్స్పిరసీని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై జవాబు ఇవ్వాలి, ప్రజల్లో మార్పు రావాలి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా సెక్యులర్ దేశం ఇది. మహాత్మా గాంధీ ఆ రోజే దేశ విభజన జరిగినాడే ఇది ఏది సెక్యులర్ దేశంగా అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త మాటలు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే మాటలు. ఎవరా? ఓడు దర్గా పోతాడు, ఓడు మధ్యదులు కూడా పోతాడు. ఏమిటి ఇది? ఎక్కడి దాకా దారి తీస్తుంది? మన వాళ్ళు 7 లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగాలు లేక నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జనమంతా పోయాలా పని చేసుకుంటున్నారు. ఇరాన్, ఇరాక్ లో, అదేవిధంగా దుబాయ్ లో. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు తల్లి పంపిస్తే ఏం చేయాలి? నువ్వు అన్నం పెడతావురా బాబు? ఉన్నోళ్ళకే సరిగ్గా అన్నం పెడతావు. नरेंद्र मोदी जी आप क्या क्या बात कर रहे हैं? ये इमोशनल बात करके एक मजहब के बाद को तुम दर्द दे रहे, उनके दिल पे दर्द ला रहे. ఎన్ని రోజులు నడుస్తుందండి? చెప్పేది ఒకటి, మన్ కీ బాత్ అంటావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు తిరగబడతారు అంటున్నా. ఇలా ఇది సెక్యులర్ దేశం. ఏ ముస్లిం కూడా అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. వాళ్ళు కూడా మా అన్నదమ్ములు. ఏమిటి మాటలు? ఏమిటి ఈ కాన్ఫరెన్స్? ఏమిటి? ఒక పక్కనేమో చొప్పిస్తుంటాం, ఇంకో పక్కనేమో మాకు సంబంధం లేదు, ఎవడో మాట్లాడితే మాకేంటంటే ఇవాళ మన దేశం నుంచి పోయిన సరుకులు వాళ్ళు కొనని అంటున్నారు. అమ్మగారికి నేను ఒప్పుకోమంటున్నాను, మీ దగ్గరనే చేసుకోమంటున్నాను. అప్పుడు ఏమైతే పరిస్థితి? అక్కడ పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. అక్కడ దుబాయ్, ఏది ఇరాన్, ఇరాక్, అక్కడ పెట్రోల్ మనకు రాకపోతే మన పరిస్థితి ఏమైతుంది? ఇప్పటికే డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, అన్ని గ్యాస్ ధర పెరిగింది. ఏం మాట్లాడుతున్నారు? ఇమీడియట్ గా సస్పెన్షన్ కాదు, వాళ్ళని జైల్లో పెట్టాలి, కేసు పెట్టాలి. అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడారు. కేవలం మేము సస్పెండ్ చేసినాం, వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎవరికి లాభం లేదు. ఇది ఎమోషనల్, ప్రజలు రెచ్చగొట్టే మాట. జ్యుడిషియరీ కూడా సోపు ఉద్యోగం తీసుకొని అరెస్ట్ చేయాలి. ఇంకోటి ఎవరు మాట్లాడారు? ఆయన మధ్యతులు కూడా కొడతాడట. ఎవరింటిలో బాబు నీకు అధికారం? ఇంకోటి ఎవరు? మేము దర్గా బరాబర్ పోతా, జాగీర్ దర్గా రేపే పోతా, ఈ బేసాలను పోతా, ఎవడు అప్తాడో లేదు చూస్తా. ఇది చాలా తప్పు సంకేతాలు అవుతున్నాయి. ప్రజలేమో ఈనాడు ఇబ్బందులు ఉన్నారు, ఉద్యోగాలు లేక, చదువులు లేక. ఈనాడు ఏ విధంగా ఉద్యోగం రావాలని, చదువుకోవాలని పిల్లలందరూ ఆలోచన చేస్తుంటే మీరు హిందూ ముస్లిం పేర్ల మీద మీరు చేసిన తప్పులు, మీరు ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పెట్టేసి కొత్త మాటలు నేర్పుతున్నారు. ఏంది ఇది? దీనివల్ల ఇతర దేశాలలో మనం చులకనవుతున్నాం. ప్రపంచ దేశంలో భారతదేశం అంటే ఒక సెక్యులర్ దేశంగా ఇంతమంది జనాభా ఉన్నా, అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నా మేమందరం కలిసి ఉంటామని నిరూపించినటువంటి దేశం ఇది. మీరు వచ్చి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తారా? అది ఎన్నడూ జరగదు. దాని గురించి ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, మా రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు.
మీరు దేశంలో ఏ సేవ చేసిందో భారతదేశం స్వాతంత్రంలో ఎవడు పనిచేసాడు? భారతదేశాన్ని తెచ్చినటువంటి మహాత్మా గాంధీ కాల్చి చంపిన మీ పార్టీ. మీరు ఇక ముందు ఇలాంటి భాష మాట్లాడితే హిందువులు కూడా తిరగబడతారని సభకు ఏది పత్రికా ద్వారా చెప్తున్నా. ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడండి. మీ ఓట్ల గురించి ప్రజలు తెచ్చుకుంటారు. అన్నం పెట్టుంది వాళ్ళకి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అభివృద్ధిని పక్క కొడతారు. ఎమోషనల్ మాటలు మాట్లాడుతుంటే ఏ నిజమైన భారతీయుడు సహించడు. ఇది భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఉండే దేశం. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన చేస్తే మాత్రం అది తప్పనిసరిగా తిరగబడే రోజు వస్తుంది. మీరు ఏదో మీకు ఒక ఆలోచన వచ్చింది, ఏ విధంగా ఒక 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, ఇక 3వ అవకాశం ఇస్తే ఈ 2 ముక్కలు అయిపోతుంది. హిందూ దేశం వేరు, ముస్లిం దేశం వేరు చేయాలనే ఆలోచన బాగలేదు. ఇప్పటికన్నా ఈ కాన్స్పిరసీని బంద్ చేయండి. రోజు కూడా మాట్లాడతాం. ఆయన జెండా చేంజ్ చేయాలి. నీకేమో అధికారం ఇచ్చిందా బాబు? భారతదేశ జెండాను నువ్వు మార్చుతావు. అంత దమ్మున్న నీరు వాను. ఇంకో ఆయన మధ్యతులు కూడా కొడుతుంది. ఇంకో ఆయన అంటారు ఎవరు కూడా దర్గాలకు ఎవరిలో పోయి పద్ధతులు. ఇది నా వ్యక్తిగతం. నేను దర్గాకు పోతా, అమ్మవారికి కూడా పోతా, దుర్గా పోతావు. ఇది నా ఆలోచన. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. మీరేమో హండ్రెడా, మీరేమో బైబిలా, మీరేమో భగవద్గీతనా ఏం మాట్లాడుతున్నారు? ఇక ఇది నడవదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సెక్యులర్ కు కట్టుబడి ఉన్నది. జీవితాంతం మేము బీజేపీతో పోరాడుతున్నాం. వారి దేశాన్ని విభజించాలని ఆలోచన చేస్తే మీ దేశాన్ని ఒక్కటి చేయాలి. జోడ్నే కాక హమారా, తోడ్నే కాక తుమారా. ఇది తప్పనిసరిగా చేస్తాం. అదేవిధంగా లాస్ట్ పాయింట్ ఒకటి రిక్వెస్ట్, మహిళల మీద దౌర్జన్యం జరుగుతున్నది. అదేవిధంగా హాజీపూర్ లో 3 అమ్మాయిలను రేప్ చేసి చంపేస్తే అది మహేష్ బాబు చాలా కష్టపడి దాన్ని ప్రూవ్ చేయడానికి కోర్టు ఎలక్షన్ ఇచ్చింది హ్యాంగింగ్ చేయమని. ఇప్పటి వరకు 1 ఇయర్ దాటిపోయింది. కోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు? దానివల్లనే ఇంకా జరుగుతున్నాయి. పేపర్ తీయగానే అమాయక పిల్లలను, చిన్న 12 ఏళ్ల పిల్లలు బాలికలు తీసుకుపోయి రేప్ చేస్తున్నారు. ఇది ఎందుకు అవుతున్నదంటే డ్రగ్స్, అదేవిధంగా విస్కీ, ఈ 2 తాగి ఇష్టపడినట్టు చేస్తున్నారు. బోధలు నా రిక్వెస్ట్ గవర్నమెంట్ కానీ జ్యుడిషియరీ రిక్వెస్ట్ లెటర్ కూడా రాసిన ఎవరికి మన చీఫ్ జస్టిస్ రమణ గారు రాసిన. ఎన్ని రోజులండి అప్రూవల్ ఇస్తే అది కూడా ఎట్లా ఏది లాల్ బహదూర్ స్టేడియం లో పెట్టండి, హ్యాంగింగ్ చేయండి. ఆ హ్యాంగింగ్ తోటి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవుతారు. ఇక ముందు మనం చేస్తే మనం కూడా హ్యాంగింగ్, మీరు హ్యాంగింగ్ చేయకపోతే ఇచ్చినటువంటిది నువ్వు అప్రూవల్ ఎందుకు చేయాలని జ్యుడిషియరీ ఎప్పటికప్పుడే తొందరగా నిర్ణయాలు తీసుకో. సాఫ్ట్ ఏది ఫాస్ట్ కోడ్ అంటున్నారు, ఇది ఫాస్ట్ కోడా? నేను అడిగిన మహేష్ భాగవత్ సార్ నేనేం చేయాలి? నేను చేసిందంతా చేసిన కోర్టు డైరెక్షన్ ఇచ్చింది హ్యాంగింగ్. ఆ శ్రీనివాస్ రెడ్డిని హ్యాంగింగ్ చేసి ఉంటే ఇవ్వాలని 3 నాకు ఇన్సిడెంట్ జరగకపోతుందని చెప్తున్నా. అమ్మాయిల మీదగా ఇంకో ఏదైనా రేపు జరిగితే ప్రభుత్వమే దానికి బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే మీరు అరెస్ట్ చేస్తారు, ఇంకో పక్క షాపులు వేస్తారు, చిన్న పిల్లలు పబ్బులు పెడతారు. దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దేశ సమైక్య గురించి ప్రాణమైన త్యాగం చేయడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలని కోరుతున్నా. ఈ కాన్స్పిరసీని బంద్ చేయాలి. ఈ లేదు కొట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ప్రజలు తిరగబడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.